ఇన్వాల్వ్ అయ్యారంట. కోర్టు దగ్గరికి వెళ్తే ఎన్నాళ్ళు పడుతుంది? ఈ లోపు అసలు ఆఫీస్ పరిస్థితి ఏంటి ప్రాక్టికల్ గా చెప్పాలంటే? అంటే ఏ వ్యవస్థ కూడా ఇమ్మీడియట్ పరిష్కారం చూపించేది లేదు మన దగ్గర. అలాంటి ఇమ్మీడియట్ పరిష్కారానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పేసేసి నాకు సాయి గారు ఇట్లాగా 10 ఎకరాలు అమ్మారండి, అమ్మినటువంటిది అది వాళ్ళ తాతది అన్నారండి, కాకపోతే ఈ లోపు వచ్చి ఇంకొక ఆయన వచ్చి మా తాతది అని చెప్తున్నాడండి అని చెప్పారు. అది ఒరిజినల్ పేపర్ ఎక్కడ ఉంది? నేను చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం ఉంది. కర్నముల సందర్భంలో అడంగల్ బుక్స్ ఎత్తుకుపోవడం వల్ల ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలో అవి ఉండట్లేదు. ఇప్పుడు దీని ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రతి చోట కూడా ఆ సిస్టమ్ ఉంటుంది. ఈ సర్వే చేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అన్నటువంటి అందులో మెన్షన్ చేసేసి పెట్టేస్తున్నారు. ఇందులో కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి, ఎందుకంటే ఇదివరకు ఆక్రమించుకున్నాడు అసలు ఒరిజినల్ ఓనర్ వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వస్తాయి, అవి పరిష్కరించుకోవాలి కాలక్రమంలో. అది వెంటనే అవ్వకపోవచ్చు, ఒక 2-3 ఏళ్ళు పట్టచ్చు. బట్ అంతా సెట్ అయిపోతే ఒక ప్రధానమైన పరిష్కారం ఏంటి? మీ భూమి నాకు అమ్మారు, వెంటనే ఆన్లైన్లోనే చూపెట్టేస్తుంది. అప్పుడు రేపు పొద్దున్న నేను అమ్మగానే మళ్ళీ ఎవరి పేరుకి వెళ్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సేఫ్టీ ఓ రకంగా. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, ధరణి గురించి ఎట్లయితే భయపెట్టారు. ధరణి అనేది ఏంటి? ఇట్లాగే చుక్కల భూములు, గొక్కల భూములు ఇట్లాంటివి అన్ని లెక్కపత్రం తెలియకుండా ఒకడు అమ్ముతున్నాడు, ఇంకోటి కొంటున్నాడు, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది, కొన్ని చోట్ల జరగట్లేదు, అధికారులకు లంచాలు ఇస్తే ఏమైనా జరిగిపోతుంది. దాన్ని మొత్తాన్ని ఆన్లైన్ లో పెట్టారు. దాంట్లో వివాదం అయితే కన్సర్న్ అధికారిని పెట్టారు, ఈ అధికారి స్థాయిది, ఈ అధికారి స్థాయిది అని. మాక్సిమం పరిష్కారం అయినాయి. కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినాయి ఇట్లాగా, ఏది ఇద్దరి మధ్యన వచ్చినటువంటి డిస్ప్యూట్స్, వాటిని పరిష్కరించే బాధ్యత అక్కడ అధికార యంత్రం. అదే కదా ధరణి. దాన్ని తీసేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం చేశాడు, మళ్ళీ ఒక కమిటీ వేసుకున్నాడు, కూర్చున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా అంతే, పేరు మార్చుకోవడమో ఇంకోటి చేయడం తప్ప. అంటే రద్దు చేయడం అనేది జరగదా? చేస్తారు, చేసేసి మళ్ళీ అదే పేరుతో ఇంకో చట్టం తేవాలి, ఇంకో పేరుతో అదే చట్టం తేవాలి, అంత మించి. అంటే ఆ పేరు మాత్రం రద్దు అవుతుంది. మీ ఆస్తి మీకు ఇస్తానంటే దాన్ని వద్దనడానికి ఎవడాడు? గవర్నమెంట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? మీ ఆస్తి మీదని చెప్పడం, మీది కాదు అని చెప్పి ఇంకోటి గొడవ వచ్చినప్పుడు అరే ఇదిగోరా దరిద్రుడా ఈ కాగితం ఇదిగో అని చెప్పచ్చు. సింపుల్ లాజిక్. దానికి వద్దు అది నీకు హక్కు లేకుండా చేస్తానని చెప్తున్నాడు, ఆడు నీ హక్కు లాక్కుంటాడని చెప్తున్నాడు. ఏళ్ల తరబడి రాజకీయ పార్టీలను నమ్ముకొని భూదేగుడీలు, భూ ఆక్రమణలకు పాల్పడిన వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డును పడతారేమో ఈ యాక్ట్ వల్ల. అదే కదా సమస్య. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటిది యాజ్ ఆఫ్ నామ్స్ చూసుకుంటే ఆ భూమి సదరు వ్యక్తి అమ్మినందుకు చట్టం తెచ్చేసారు వీళ్ళు, అసైన్ ల్యాండ్. యాజ్ ఆఫ్ నామ్స్ అయితే కనుక అసైన్ ల్యాండ్ అమ్మకూడదు. అవును. కానీ